లాస్ట్ లోనే వేసుకోవాలి చికెన్ చింత చిగురు. మరి మీరు ఎంతమంది వండుకుంటారో కామెంట్ అయితే చేయండి. అసలు ఎంతమందికి తెలుసు? ఎక్కువ మంది అయితే బోట్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తున్నది నిత్యశ్రీ అండ్ మంజు వ్లాగ్స్ కాదా? తెలుసా? తెలియదా నీకు? మరి నిత్యశ్రీలో కూడా చేయవా ఫుల్ వీడియోస్? మీరు చూస్తున్నది శివ SMN వ్లాగ్స్. ఈ రోజు అయితే నిన్న వండలేదు అసలు. కుక్కతో వంట. ఇంతకేం కూర వండుతున్నావు మరి? సండే స్పెషల్. సండే కదా ఈరోజు, మర్చిపోయినా నేను నిజంగా. చిన్నమ్ములు హాయ్ చెప్పరా. అయితే చికెన్ అన్నమాట. నిన్న గుడ్ మార్నింగ్ కాదు మమ్మీ, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. మూత ఎటు పెట్టినా? గుడ్ హ్యాపీ మార్నింగ్ సండే. ఏం చేస్తారు? నూనె పోస్తున్నావా? కొంచెం పోయి నూనె చాలా. మామూలు అయితే హాయ్ గుడ్ మార్నింగ్ అంటుంది. ఈరోజు అయితే చికెన్, అందుకే ఇక అమ్ములోళ్ళు కూడా వచ్చిర్రు. కూర్చోపచ్చి చికెన్ వీడియోలో. మరి చికెన్ లా చిట్టి టమాటాలు. ఏమైంది అప్పుడు వేసిన ఉల్లిగడ్డలు వీడియో తీసే ముందుకే? నూనె కొంచెం మంట ఎక్కువైంది, టకటక వేసిన. ఇక మళ్ళీ నూనె మాడిపోతే గిన్నె అడుగు అంటుకుంటుంది. అందుకే వేసి కొంచెం మంట తీసి మళ్ళీ ఇంకా కొన్ని వేస్తుంది. ఉల్లిగడ్డలు అయితే ఈరోజు ఎక్కువ పోసిన. గ్రేవీ ఎక్కువ రావాలంటే ఉల్లిగడ్డలు. చిన్నప్పుడు ఏందిరా అట్లా? ట్రైనింగ్. అమ్మ తెల్లగా ఉందా? నువ్వు తెల్లగా ఉన్నావా? ఎంత చికెన్? కేజీ. కేజా? కాదు మరి కేజీ గింతే ఉంటుందా? మా చిట్టి మా పెద్దమ్మలు అయితే అక్కడ ఆడుకుంటున్నారు అనమాట. హాయ్ చెప్పరా పెద్దమ్మలు, హాయ్ చెప్పు. ఇంకా మా చుట్టుపక్కన ఇట్లుంటది అనమాట. చికెన్ అయితే కడిగినా. ఇక్కడ మా కుక్కలు ఇక్కడనే ఉంటాయి. ఇవి కూడా అక్కడ కనిపిస్తున్న కుక్కకైతే దెబ్బ తగిలింది అనమాట పాపం. అది అయినా సరే కాలు నడవలేకపోయినా అది మా కోసం ఇంత దూరం వస్తుంది. మాతో వచ్చింది, ఈ రోజు వచ్చింది. అసలు గ్రేట్ ఆ కుక్క అయితే నిజంగా. చికెన్ వేస్తున్నావా? చికెన్ వేస్తున్నా, ఇంకా కొద్దిసేపు ఫ్రై కావాలి. ఈరోజు సండే కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ రోజు మాది అయితే చికెన్ సండే స్పెషల్. పెద్దమ్మలు అయితే వచ్చింది. హాయ్ చెప్పు. కొద్దిసేపు చిన్నమ్ములు, కొద్దిసేపు పెద్దమ్ములు. ఎందుకంటే ఇంతసేపు పెద్దమ్ములు చిట్టి దగ్గర కూర్చుంది అనమాట. ఇప్పుడు చిన్నమ్ములు చిట్టి దగ్గర పోయింది, పెద్దమ్ములు ఇక్కడికి వచ్చింది. మా వీడియోస్ మీకు ఎంత మందికి నచ్చుతున్నాయో కామెంట్ అయితే చేయండి. అందరైతే రోజు ఒక ఫుల్ వీడియో తీయండి అన్న తోటలా అంటున్నారు. మేము తీద్దామని అనుకుంటున్నాం, కానీ వ్యూస్ అయితే పోతలేదు, అస్సలు పోతలేదు. ప్రతి ఒక్కరైతే ఇక వ్యూస్ వస్తలేదు అని చెప్పి నిన్న తోటల వీడియోస్ చేయలేదు అసలు. మరి వీడియోస్ చేయాలి అంటే మీరు సపోర్ట్ చేయాలి. కనీసం ఒక వీడియో 20,000 అన్న పోవాలి. గట్ల పోతే మాకేమన్నా ఫలితం ఉంటది, కానీ 2,000 3,000 10,000 లోపైనా ఏమీ ఉండదు అనమాట. అందరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. షార్ట్ వీడియోస్ అయితే ఎట్లా చూస్తున్నారో ఫుల్ వీడియోస్ కూడా అట్లనే చూడండి. మీకు చికెన్ ఇష్టమా, చేపలు ఇష్టమా? మటన్? మటన్ ఇష్టం లేదా? మరి సండే స్పెషల్ మీరందరూ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మా చిన్నమ్మలు అయితే కింద పడ్డది. చిట్టిగాని కడుకంట పోయిగా పో పో. ఇగో నేనైతే ఉల్లిగడ్డలలో ఎప్పుడైనా కొంచెం ఉప్పు వేస్తాను అనమాట. వేస్తేనే పోతావా? చిలకాడివు ఫస్ట్. ఈరోజు ఏం కూర మరి? చికెన్. చికెన్ ఇంకా చింత చిగురా? ఏమో ఇక చికెన్ గ్యారంటీగా. మా వాళ్ళు అయితే చింత చిగురు తెంపక రావడానికి అయితే పోయిరు అనమాట. తెచ్చిందాక నమ్మకం లేదు, చిగురు అని చెప్పలేను అనమాట. వాళ్ళు ఎంత చేస్తారు, ఎంత తెచ్చా కొంచెం తెచ్చినా కొంచెమే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటది. ఓకేనా ఫ్రెండ్స్, మరి చికెన్ వేస్తావా? ఉడకలే ఇంకా ఉడకాలి. నేనైతే చికెన్ వేస్తున్నా. ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఈరోజు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసిన, అసలు ఎక్కువ వేస్తేనే ఇష్టం నాకు. కానీ ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే తీయ ఉంటుంది అని అంటారు కొంతమంది. ఇది నిజమా కాదా కామెంట్ చేయండి. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి కారం కూడా ఎక్కువ వేయాలన్నమాట, అప్పుడు సెట్ అయిపోతుంది.
నాకు ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే ఇష్టం. నాకు ఇలా చిట్టి టమాటాలు వేసుకోవాలని ఉంది. ఇలా ఉన్నాయి తోటల, కానీ వద్దంటున్నావుగా, చెప్పు. వద్దు, ఫుల్గా ఉంటుంది చింత చిగురు, చిట్టి టమాటాలు, చికెన్. పెద్ద టమాటాలు వేసుకోవాలి. వేసుకుంటే మా తోటలో అయితే దగ్గర దగ్గర కేజీ వెళ్తే నిన్న చూసిన నేను. మేమైతే స్కిన్లెస్ ఎక్కువ తినమన్నమాట. స్కిన్లెస్ ఎంత? స్కిన్లెస్ 260, స్కిన్ 230. అసలు చిన్నమ్మలు ఈరోజు బగారా అడిగింది తెలుసా. అయితే నూనె లేదు కదా తెస్తామని నాకు తెలియదు. ఇక ఇంటి దగ్గరనే అన్నం వండిన, లేకుంటే అది కూడా తోటలోకి వచ్చి వేసుకుంటుంది. నూనె లేదులే, నిమ్మకాయ కారం ఉప్పు వేసుకొని తినొచ్చు అని ఇంకా రాగానే తిని పని చేయొచ్చు అని అన్నం ఇంటి దగ్గరనే వండిన. చికెన్ తెస్తాడని కూడా తెలియదు అనమాట నాకైతే. ఎవరు చెప్పకుండా తెచ్చిన అనమాట ఈరోజు. అక్క వాళ్ళు అయితే లేరు కదా, అక్క వాళ్ళు హైదరాబాద్ పోయారు ఈరోజు. నేను మిస్ అయినా, ఎందుకంటే ఒక స్పెషల్ వ్యక్తి దగ్గరికి వెళ్తురు కాబట్టి మిస్ అయిపోయినా. నేనైతే వెళ్దాం అనుకున్నా, కానీ కొంచెం చిట్టికి బాగాలేదనమాట, అందువల్ల వెళ్ళలేకపోయింది. చాలా దూరం, మళ్ళీ దగ్గర కూడా కాదు. ఇగో అల్లం వెల్లిపాయ అయితే వేసిన. ఏమైంది ఎందుకు పడ్డా? తోటలకు వస్తే వీటి చేస్తారని తీసుకురావడం బంద్ చేస్తే ఈరోజు ఎందుకో తీసుకురావాలనిపించింది. ఇంటికాడ ఉంటే ఎండకు తిరిగి ఆడుకుంటారు, తోటలకు వస్తే చెట్ల నీడకుంటారు అనుకుంటే తీడ వేస్తారు. చెల్లెడు పెంచినమ్ములు నాకు మరి మామిడికాయ వేసుకున్నావా? చింత చిగురే తెంపిర్రా ఇంతకు? మరి ఏమో తెంపిరో తెంపలేదు, ఇక పోయి వస్తా. చిన్నమ్మలు కూడా అసలు అల్లరి చేస్తుంది ఈరోజు. అల్లం వెల్లిపాయ వేసినాక ఆల్రెడీ చికెన్ మంచిగా ఉడికిపోయింది, చాలాసేపు అవుతుంది. అందరు ఒక మాట అయితే అడుగుతున్నారు కదా, ఈ మధ్యన రాజేశ్వర అక్క తోటలకైతే ఎందుకు వస్తలేదు అని. రాజేశ్వర అక్కకైతే మొన్నటిదాకా హెల్త్ బాగలేదు కదా, దాని వల్ల ఇప్పుడు మందులు వాడుతుంది. ఆ మందులు వేసుకొని ఎండకు తిరగకూడదు అనమాట. ఎండ తిరిగితే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎండాకాలం ఒక్కటైతే ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరూ కామెంట్ పెడుతున్నారు కదా, అందుకనే చెప్తున్నాను. నేనైతే పోయినసారి చాలా రోజులు, ఒక 2-3 నెలల దాకా అడ్డం పడ్డది. మళ్ళీ ఎమ్మటే అదే మందులు వేసుకొని పవర్ మీద ఎండకు తిరిగింది అనుకో, ఈ మొత్తం అక్కకైతే ఆరోగ్యం బాగుండదు అని చెప్పేసి తీసుకొస్తాను అనమాట. ఇంటికాడనే ఉంటుంది. అక్క బదులు అయితే 2 పిల్లలు అయితే వస్తున్నారు అనమాట మాకు హెల్ప్ చేయడానికి, మేము ఇద్దరే అయినామని చెప్పేసి. ఇంకా అక్క ఇంటి దగ్గర ఉండి అక్క అమ్మ పిల్లలు చూసుకుంటున్నారు, మేమేమో తోటలోకి వచ్చి పని చేస్తున్నాం అనమాట. లేకుంటే పోయిన సంవత్సరం అయితే అక్క నేనే వచ్చేది, ఎందుకంటే అప్పుడు మంజుల ప్రెగ్నెంట్ కాబట్టి మంజుల అయితే రాకపోయేది అనమాట. ఈసారి అయితే ఇక చిట్టి పెద్దదయ్యిందని చెప్పేసి ఇక మేమైతే మంజుల నేను ఎక్కువ వస్తున్నాం, అక్క అయితే వస్తలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి అక్క అయితే అందుకే వస్తలేదు, ఎందుకంటే మొన్నటిదాకా ఆరోగ్యం బాగాలేదు కదా, మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే వచ్చింది అనుకో, ఎండలకు తిరిగింది అనుకో, ఎండలకి ముందే ఎండలు అయితే మస్తు ఎక్కువ కొడుతున్నాయి, మళ్ళీ వర్షాకాలం అయితే వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు అయినా ఇప్పటి వరకు అయితే రాలేదు, చాలా రోజులు అయి రాక. దాని మధ్యన కొన్ని రోజులు వచ్చింది, మళ్ళీ ఆపేసింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకైతే డౌట్ క్లియర్ అయ్యిందని అయితే అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకొక వీడియో అయితే తీస్తాం. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. కారం తక్కువైందా చూద్దాం. మసాలా మా చింత చిగురు ఎంతసేపు అయినా ఇంకా రాలేదు. ఏముంది ఇట్లనే తినద్దు, నీళ్ళు వేయాలి. చూద్దాం, కొంచెం కారం ఉడకాలి కొద్దిసేపు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా వీడియోస్ తీయాలన్నా కానీ కామెంట్ చేయండి. కారం మరి
ఏ వీడియో అయినా తీయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. యూట్యూబ్ లో డబ్బులు వస్తున్నాయా లేదని కూడా కామెంట్ చేస్తారు. అది కూడా ఒక రోజు వీడియో అయితే తీస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకేనా, మరి ప్రతి ఒక్క వీడియో అయితే తీస్తాం. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై. ఇప్పుడు ఈ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా రాజేశ్వర. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మాకు యూట్యూబ్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాల పైన ఎందుకు వేరు వండుకుంటారా అని అడిగారు. దానికోసం కూడా ఫుల్ వీడియో తీసినాం. చూడని వాళ్ళు ఇంకా చూడండి, తెలియని వాళ్ళు అయితే వీడియో చూడండి. ఆ వీడియో అయితే మంచిగా పోయింది. ఇంకొక వీడియో అయితే వీడియోస్ పెడితే అస్సలు పోతలేవు అనమాట. అందరైతే వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఈ పేదవాళ్ళని కొంచెం హెల్ప్ చేసి సపోర్ట్ చేసి జర ఉన్న వాళ్ళ లెక్క చేయకుండా కనీసం మిడిల్ నన్న బతికేటట్టు చేయండి. మిడిల్ క్లాస్ ఇప్పటికి ఇంకా మాకైతే ఏమీ లేదనమాట. ఇప్పుడు ఒక ఇందిరా మిల్లు వస్తుంది, ఇందిరా మిల్లు కట్టుకున్నాం. అంతకు మించి మాకంటూ ఏమీ లేదు. మీరందరూ సపోర్ట్ చేస్తే కొంచెం పైసాకి పోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని మంచిగా చదివిపియాలి, వాళ్ళకి మంచిగా చదివిపించి ఏదైనా ఒక జాబ్ రావాలని తోటి వాళ్ళని మంచిగా ప్రైవేట్ స్కూల్లో వేసి చదివిపియాలని నా ఆశ. మాకు ఇంతవరకు అయితే చాలా మంది చాలా హెల్ప్ చేసిన వాళ్ళు హెల్ప్ చేసిర్రు. అట్లనే మళ్ళా మాకు యూట్యూబ్ పరంగా కూడా వీడియోలు పెడితే కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అట్లనే సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఈ వీడియో మాత్రం మంచిగా పోవాలని కోరుకుంటున్నా. కొంతమందికి అయితే లక్షలలో పోతుంటాయి ఫుల్ వీడియోస్. అట్లా పోతే మంచి పైసలు వస్తాయి అన్నమాట. కామెంట్ అయితే చేయండి, ఇట్లానే రిప్లై అయితే ఇచ్చేస్తాం. అలాగే ఇది కూడా ఖచ్చితంగా తీస్తాం వీడియోలు. మీకు డబ్బులు వస్తున్నాయా లేదన్నది కూడా ఖచ్చితంగా ఇంకొక 2-3 వీడియోల తర్వాత కన్నా నెక్స్ట్ వీడియో అన్నది తీస్తాం. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి ప్లీజ్, ఏమనుకోకండి. మరి అందరైతే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేయాలి. అమ్ముడు చింత చిగురు వేద్దామా? ఇట్లానే తిందాం. ఎంత బాగుంది, ఇట్లానే తినాలనిపిస్తుంది నాకైతే. తెచ్చిరా డాడీ. హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఏం చేస్తున్నారు? ఈ రోజు అయితే చికెన్ చింత చిగురు. ఇగో పెద్ద పెద్ద ఆకులు తెచ్చిరు, పాడేయొద్దు. మళ్ళా మొగ్గలు తెచ్చిరు. ఏది చిటి మొత్తం ఈ మొగ్గలే ఉన్నాయి. ఇలా మొగ్గలు ఏరేసిదే టైం వేస్ట్. అమ్మకడ్రా. కూర అయితే ఉడుకుతుంది. ఒక ఫుల్ వీడియో అయితే తీసినాం అనమాట కూరని. మీకున్న కొన్ని డౌట్లను కూడా క్లియర్ చేసినాం అనుకుంటున్నాను నేనైతే. ఆ ఫుల్ వీడియో అయితే చూడండి. 3 గంటల వరకు అయితే అప్లోడ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. వీడియో అప్లోడ్ చేయడానికి కూడా ఎంత టైం పడుతుంది అంటే, ఇక్కడైతే వీడియో అప్లోడ్ కాదనమాట. షార్ట్ వీడియోనే సరిగ్గా అప్లోడ్ కాదు. అట్లాంటిది ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. నువ్వే అలాగే నాకు తీసి అలాగ పోతుంది మొగ్గ. చిటిగా మొగ్గ తీసుకో. మొత్తానికైతే చింత చిగురు తెచ్చిర్రు పిల్లలైతే. నీళ్ళు వారు వస్తుంది చిట్టి. ఇప్పుడు ఇలా వేయాలి, మంచిగా నలిసి. కొంచెం పూత మొగ్గలు ఆడాడ ఉండొద్దు, లాస్ట్ లోనే వేసుకోవాలి చికెన్ చింత చిగురు. మరి మీరు ఎంతమంది వండుకుంటారో కామెంట్ అయితే చేయండి. అసలు ఎంతమందికి తెలుసు? ఎక్కువ మంది అయితే బోటీలు వేసుకుంటారు. మేము ఎక్కువ మటన్ తినం మా ఇంట్లో, అసలు తెచ్చుకోము. ఎప్పుడో ఒక్కసారి. నేనైతే మటన్ తినను మొత్తమే. ఇక తింటే చికెన్, చేపలు, ఎండు చేపలు, కోడిగుడ్లు ఇవే అన్నమాట. చింత చిగురు అయితే వేసేసింది ఆల్రెడీ కర్రీ అయితే అయిపోయింది అనమాట. ఇంకొక 5 నిమిషాలు అట్లా ఉడికితే కంప్లీట్ అయిపోద్ది. మరి మీరు ఎట్లా వండుకుంటారు చింత చిగురు చికెన్? అయిపోయినట్టేనా? మరి అయిపోయింది. ఇక చింత చిగురు వేసినాక ఒక 2-3 నిమిషాలు ఉడకాలి అంతే. చిట్ట అయితే ఏడుస్తుంది అనమాట కొద్దిసేపు వీడియో తీద్దామంటే. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరికైతే బాయ్.